గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి మనం చూస్తున్నాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆసుపత్రి బస్సు రోడ్డు ఇది. ఈ ప్రధాన ద్వారం గుండా మనం లోనికి వెళ్ళిపోతే ఎయిమ్స్ ఆసుపత్రి అన్నమాట. ఇది ప్రధాన ద్వారం. విజయవాడ నుంచి, గన్నవరం నుంచి, గుంటూరు నుంచి, పొన్నూరు నుంచి, మంగళగిరి నుంచి ప్రత్యేకంగా ఎయిమ్స్ ఆసుపత్రికి బస్సులు ఉన్నాయి. ప్రతి అరగంటకి కూడా ఒక బస్సు ఉందన్నమాట. మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆటో సర్వీస్ ఉంది. అదేవిధంగా గుంటూరు నుంచి కూడా ఆటో సర్వీస్ ఉంది. మంగళగిరికి సమీపంలోనే, అంటే మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఎయిమ్స్ ఆసుపత్రి మనకు కనిపిస్తుంది. మంగళగిరి బస్టాండ్ నుంచి కూడా బస్ సర్వీస్ కూడా ఉంది. ప్రతి అరగంటకి బస్సు ఉందన్నమాట. విజయవాడ కనకదుర్గమ్మ వారధి మీదుగా వడ్డేశ్వరం బస్ స్టాప్ నుండి యూటర్న్ లెఫ్ట్ తీసుకుంటే డీజీపీ గారి ఆఫీస్ ప్రక్కగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నది నేషనల్ హైవే. ఇటువైపుగా గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కగా వచ్చే రహదారి అన్నమాట. అంటే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వచ్చే వాహనాలు ఇటు వస్తాయి అన్నమాట. అంటే ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రధానమైన మార్గాలు 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి బైపాస్ రోడ్డు వైపు, మరొకటి ప్రకాశం బ్యారేజ్ వైపు. 2 మార్గాలు ఉన్నాయి. మనం ఎర్రబాలెం మీదుగా వెళ్ళే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే మార్గం, ఎర్రబాలెం సమీపంలో ఉన్న ఎయిమ్స్ మార్గం మనం చూస్తున్నాం అన్నమాట. ఇటు నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు. గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. ఈ ప్రక్కనే కుడివైపుగా మనం ఎర్రబాలెన్ని చూడవచ్చు. అమరావతి రాజధాని ఎర్రబాలెంలో చూడవచ్చు. అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఎర్రబాలెం ఉంది కాబట్టి ఎర్రబాలెంకి సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ మనం చూస్తున్నాం అన్నమాట. అమరావతి రాజధాని నుంచి వచ్చే పశ్చిమ బైపాస్ రోడ్లన్నీ కూడా ఈ రోడ్లో కలుస్తాయి అన్నమాట. ఈ రోడ్డును కూడా మరింత విస్తృతం చేస్తారని చెప్తున్నారు. జాతీయ రహదారిగా మారుస్తారన్నమాట. దీన్ని కూడా రోగులకి మెరుగైన సేవలు అందించేందుకు ఎయిమ్స్ ఆసుపత్రిలో కేవలం 10 రూపాయలకే వైద్యం అందించే ఒక ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డుతో 10 రూపాయలు ఓపీ చెల్లించినట్లయితే పేషెంట్లు వారి సేవలు పొందవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్కి 10 ఎకరాల స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తారని చెప్తున్నారు. కొన్ని బిల్డింగ్లు కడతారని చెప్తున్నారు. ఇక్కడ నర్సింగ్ ట్రైనింగ్ బిల్డింగ్ ఉంది, మెడికల్ కాలేజీ ఉంది. అక్కడ స్టాఫ్కి ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా ఉంది. ఈ విధంగా సామాన్యులకు అండగా ఎయిమ్స్ ఆసుపత్రి ఉందనే చెప్పాలి. నిష్ణాతులైన వైద్య బృందం, పారామెడికల్ సిబ్బంది ఉండటం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా రోగులు నిత్యం రావటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది ఎంతో శ్రద్ధగా పరీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు. బోధన, శిక్షణ, పరిశోధనలే ప్రామాణికంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే సంస్థగా ఇటీవల కాలంలో ప్రసిద్ధి చెందుతుంది ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఏకైక ఎయిమ్స్ హాస్పిటల్గా మంగళగిరిలో ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి అమరావతి సమీపంలో మనం చూస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు. ఈ హాస్పిటల్లో రక్త పరీక్షలు, ఎక్స్రేలు, అత్యంత ఖరీదైన మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స ఉచితంగానే చేస్తున్నారు. నామమాత్రం ఫీజుతోనే సేవలు అందిస్తున్నారు. అటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసిన అసలు రోగ నిర్ధారణే కాని వారు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని తిరిగి సంతోషంగా వెళ్తున్నారని ఇక్కడ చాలామంది రోగుల బంధువులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 960 పడకల ఆసుపత్రిగా ఉంది. ఓపీ సేవలు 2019 నుంచి అందుబాటులోకి వచ్చాయి. పేదవాళ్ళు డబ్బు లేకపోయినా సరే వైద్యం చేయటం మా జయమని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా
మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది ఎయిమ్స్ ఆసుపత్రి మంగళగిరి. మనం అమరావతి రాజధాని నుండి బస్సు రోడ్డు చూస్తున్నాం. ఈ రోడ్డునే కుడివైపు వెళ్ళినట్లయితే మనం ఎర్రబాలెం వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. రోడ్డుని వెళ్తే కుడివైపు యూటర్న్ తీసుకుంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్. అడ్మిషన్ ఛార్జీ రోగి కోసం ఇన్పేషెంట్కి రోజుకి 30 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఈ ఆసుపత్రిలో అమృత్ ఫార్మసీ కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం వారి ఆయుష్మాన్ భారత్ కూడా అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆరోగ్యశ్రీ కూడా